ఒక్క నిమిషం. మీరు జీవితంలో ఏదైనా వద్దు అన్నప్పుడు అది మీ బలం నుంచి వచ్చిందా లేదా మీ భయం నుంచి వచ్చిందా? ఆ తేడా తెలియకపోతే మీరు జీవితంలో అక్కడే ఆగిపోతారు. మరి ఆ జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొని ముందడుగు వేయాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? భగవద్గీత అర్జున విషాద యోగంలోని 32, 33 శ్లోకాలు దీనికి ఆన్సర్ చెప్తున్నాయి. 32వ శ్లోకం, న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవిందం కిం భోగై జీవితేనవా. 33వ శ్లోకం, ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ తయిమే వస్థితా యుద్ధే ప్రాణాం తక్వా ధనానిచ అంటూ. అర్థం చాలా సింపుల్ అనిపిస్తుంది. కృష్ణ, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు. వీళ్ళందరినీ చంపి గెలిచే రాజ్యం వల్ల నాకేమీ ప్రయోజనం? వీళ్ళ కోసమే రాజ్యం కావాలనుకున్నాం, వాళ్లే ఇప్పుడు నా ముందు నా కోసం నిలబడ్డారు. వినడానికి గొప్పగా ఉంది కదా అర్జునుడి వర్షన్, కానీ ఇక్కడే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మొదటగా దీన్ని సైకలాజికల్ దృష్టిలో చూద్దాం. అర్జునుడు అనుభవిస్తున్నది ఏంటంటే, మోడర్న్ సైకాలజీలో దీన్ని మోరల్ ఇంజురీ అంటారు. అంటే నువ్వు చేయాల్సిన పని నీ వాల్యూస్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు లోపల కలిగే లోతైన మానసిక గాయం. అర్జునుడికి 2 నిజాల మధ్య సంఘర్షణ వచ్చింది. ఒకవైపు క్షత్రియ ధర్మం యుద్ధం చేయాలి, మరోవైపు కుటుంబ ప్రేమ, వాళ్ళని చంపలేను. ఈ సంఘర్షణ వల్ల సిమ్టమ్స్ ఏంటో చూడండి. శరీరం వణికింది, గాంధీవం జారిపోయింది, రాజ్యం వద్దు అన్నాడు. ఇవన్నీ సైకలాజికల్ బ్రేక్డౌన్ యొక్క సిగ్నల్స్. ఇంకా లోతుగా చూస్తే అర్జునుడు ఒక క్యాటస్ట్రాఫిక్ థింకింగ్లో పడ్డాడు. అంటే భవిష్యత్తును వర్స్ట్ కేస్గా అజ్యూమ్ చేయడం. వీళ్ళని చంపి గెలిచినా నాకు ఆ గెలుపు సంతోషం ఇవ్వదు అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. జాబ్ చేంజ్ చేస్తే ఫ్యామిలీకి టైం ఇవ్వలేను అని మంచి జాబ్ని వద్దనుకోవడం. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతానేమో అని ట్రై చేయకుండా ఉండిపోవడం. టాక్సిక్ రిలేషన్షిప్ ఎండ్ చేస్తే ఒంటరినవుతాను అని దాన్ని భరించడం. అలా భవిష్యత్తు యొక్క బాధని ఇమాజిన్ చేసి ప్రజెంట్లో యాక్షన్ని అవాయిడ్ చేయడం. ఇది ధైర్యం కాదు, ఇది భయం. మరి ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అర్జునుడు రాజ్యం వద్దు, సుఖాలు వద్దు అంటున్నాడు. ఇది బయటికి గొప్ప వైరాగ్యంలా కనిపిస్తుంది, కానీ నిజమైన వైరాగ్యం అంటే లోపల శాంతి ఉంటుంది, తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంటే ఏది వద్దనుకున్నా మనసులో ఆనందం మాత్రం ఉంటుంది. అర్జునుడికి ఏమొచ్చింది? దుఃఖం, కన్ఫ్యూజన్, వీక్నెస్. ఇది ఫేక్ వైరాగ్యం. బలం నుంచి వచ్చింది కాదు, బలహీనత నుంచి వచ్చింది. తేడా గుర్తుపట్టండి. టాక్సిసిటీని బలంతో గెలిస్తే లోపల శాంతి, భయంతో వదిలేస్తే లోపల గందరగోళం. అర్జునుడి అసలు తప్పు ఏంటంటే శరీరాలను ఆత్మలుగా చూశాడు. టెంపరీ రిలేషన్షిప్స్ని పర్మనెంట్గా ఆలోచించాడు. మీ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. ఒక ఉద్యోగం పోతే నా జీవితం అయిపోయింది అంటారు. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయితే నేను జీవితాంతం అంటారని అనుకుంటారు. ఒక కోరుకున్న విషయం జరగకపోతే జీవితంలో ఇంకేమీ లేదు అని బాధపడతారు. కానీ ఇది నిజమా? ఈ సిచ్యువేషన్స్ కంటే నువ్వు పెద్దవాడివి అని గుర్తించాలి. అదే గీత చెప్పే నిజమైన నిజం. మరి ఇప్పుడు దీన్ని సామాజిక దృష్టికోణంలో చూద్దాం. అర్జునుడికి ఒకేసారి మల్టిపుల్ రోల్స్ కాన్ఫ్లిక్ట్ అయ్యాయి. అంటే క్షత్రియుడిగా యుద్ధం చేయాలి, మనవడిగా భీష్ముడిని గౌరవించాలి, శిష్యుడిగా ద్రోణుణ్ణి ప్రొటెక్ట్ చేయాలి, అన్నగా తమ్ముడని చూసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి సంఘర్షణకి గురయ్యాయి. మీ లైఫ్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా. మంచి కొడుకు లేదా కూతురు, మంచి భార్య లేదా భర్త, మంచి ఎంప్లాయీ, మంచి ఫ్రెండ్ అవ్వాలని ట్రై చేస్తాం. అన్నీ సాటిస్ఫై చేయలేక గిల్ట్తో ఆగిపోతాం. కానీ చెయ్యాల్సింది ఏంటో తెలుసా? ప్రియారిటీ వైజ్గా ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ రావడం. అర్జునుడు చేసిన మరో తప్పు ఇండివిజువల్ ఎమోషన్స్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ కంటే పెద్దవిగా చూడడం. ధర్మయుద్ధం కేవలం ఫ్యామిలీ కోసం కాదు, అది సమాజంలో ధర్మాన్ని నిలబెట్టే రెస్పాన్సిబిలిటీ అని గుర్తించాలి. అలా గుర్తించకపోబట్టే ఈ బాధ. ఆ బాధ ఈ రెస్పాన్సిబిలిటీ కంటే ఎక్కువ ఎప్పుడూ కాకూడదు అని గుర్తుంచుకోండి. మీ పర్సనల్ పెయిన్ని రెస్పాన్సిబిలిటీ కంటే పెద్దది చేయకండి. ఎప్పుడైతే అలా చేస్తామో మనం బాధల్లో కూరుకుపోతాం. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ పెద్దగా నిలబడుతుందో అది మన బలంగా మారి మనకు ఆత్మశాంతిని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఇంకో లాజిక్ చూద్దాం.
అర్జునుడు అన్నాడు, వీళ్ళ కోసమే రాజ్యం కావాలనుకున్నాం, వీళ్ళు లేకపోతే రాజ్యం ఎందుకు? వినడానికి చాలా నోబెల్గా ఉంది కదూ, కానీ ఇక్కడ ఒక లాజికల్ ఫ్లా ఉంది. రాజ్యం వాళ్ళ కోసం మాత్రమే కాదు, రాజ్యం ధర్మం కోసం, ప్రజల కోసం కూడా. అర్జునుడు పర్పస్ని ప్రజలతో అటాచ్ చేశాడు. మన లైఫ్లో కూడా ఇదే జరుగుతుందిగా. కంపెనీని బిల్డ్ చేస్తున్నాం పార్ట్నర్తో, పార్ట్నర్ వెళ్ళిపోయాడు అనుకుందాం, తను లేనప్పుడు కంపెనీ ఎందుకు అంటామా? ఎంప్లాయీస్ కోసం, విజన్ కోసం కంటిన్యూ చేస్తామా? ఇలాగే టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటాం. ఇన్నాళ్ళు ఉన్నాను కదా, ఇలాగే కంటిన్యూ చేద్దాం అంటామా? ధైర్యంగా ఎదుర్కొంటామా? రాంగ్ కెరియర్లో ఉన్నాం, ఇంత చదివాను కదా అని అలాగే ఉంటామా? ధైర్యంగా ముందడుగు వేసి ఇష్టమైన కెరియర్లో వృద్ధి చెందుతామా? ప్రజెంట్లో ఏది సరైన పనో అది చేయండి, పాస్ట్ చూసి కాదు అంటున్నారు ఇక్కడ. అర్జును నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సైకలాజికల్లీ ఫ్యూచర్ పెయిన్ ఇమాజిన్ చేసి ప్రజెంట్ యాక్షన్ అవాయిడ్ చేయకు. స్పిరిచువల్లీ స్ట్రెంగ్త్ నుండి వదలడం నేర్చుకో, ఫియర్ నుంచి కాదు. సోషల్లీ పర్సనల్ పెయిన్ రియల్, కానీ పర్పస్ దానికంటే పెద్దది. లాజికల్లీ పర్పస్ని ప్రజలతో కాదు ఐడియల్తో అటాచ్ చెయ్యి అంటున్నారు. అర్జునుడి ప్రాబ్లం కంపాషన్లా కనిపించింది కానీ అది కన్ఫ్యూజన్, నోబెల్లా అనిపించింది కానీ అది వీక్నెస్, స్పిరిచువల్లా అనిపించింది కానీ అది ఎస్కేప్. ఏదైనా వద్దు అనే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి, ఇది నా బలం నుంచి వస్తుందా లేదా భయం నుంచా? అప్పుడు నిజం అర్థమవుతుంది, మీలో శాంతి దొరుకుతుంది, జీవితంలో విజయం సాధిస్తారు. మరి ఈ ఛానల్లో గీత చదవడం కాదు, గీతని గెలవడం, జీవితాన్ని చదవడం నేర్చుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా, వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. ఇటువంటి బాధలో ఉన్నప్పుడు మళ్ళీ చూడండి, మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. కృష్ణార్పణమస్తు.